టీజీ రెండు రాష్ట్రాల అభ్యర్థులకు నా యొక్క నమస్కారాలు. ప్రీ ప్రైమరీ జాబ్స్ నిజమేనా 2026 అప్డేట్. మరి తమ్నెల్ చూశారు కదా, అది నిజమేనా, ఎంతవరకు క్లారిటీగా ఉంది అని మీకు తెలుసుకోవాలని ఉంటే ఈ వీడియోని మాత్రం తప్పకుండా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని, మీరు ఏ డిస్ట్రిక్ట్ వారో మీ యొక్క డిస్ట్రిక్ట్ను కామెంట్లో తెలియచేయండి. ప్రీ ప్రైమరీ జాబ్స్ నోటిఫికేషన్ విడుదలైందని మరి సోషల్ మీడియాలో రావడం జరుగుతుంది, యూట్యూబ్లో కూడా మరి వార్తలు రావడం జరుగుతుంది. మరి వార్తలు వస్తే వినండి, అది క్లారిటీ నిజమేనా కాదా అని తెలుసుకోవాలంటే ఈ వీడియోను మాత్రం తప్పకుండా చూసి లైక్ చేయండి. రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎన్నో అప్డేట్ విషయాలు ఎడ్యుకేషన్ గురించి నేనైతే వీడియో ద్వారా తెలియజేస్తాను. ముందుగా తెలంగాణ గురించి మాట్లాడితే, తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో ఎల్కేజీ, యూకేజీ తరగతులను దశల వారీగా ప్రారంభిస్తుంది. ఇప్పటికే కొన్ని వందల పాఠశాలలో ప్రీ ప్రైమరీ సెక్షన్లు ప్రారంభించగా 2026-27లో మరిన్ని వేల ప్రభుత్వ పాఠశాలకు విస్తరించే ప్రణాళిక అయితే చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు మరి గ్రోత్ కావాలనే ఉద్దేశంతో, అంటే ప్రైవేటు పాఠశాలలు ఎక్కువైపోయినాయి, ప్రభుత్వ పాఠశాల కంటే ప్రైవేటు పాఠశాలలు ఎక్కువైపోయినాయి కాబట్టి ప్రభుత్వ పాఠశాలను ఎక్కువగా పెంచాలనే ఉద్దేశంతో మరి ఎల్కేజీ, యూకేజీ తరగతులకు మరి ప్రీ ప్రైమరీ టీచర్లను నియమించాలనే ఉద్దేశంతో మరి తెలంగాణ ప్రభుత్వం అయితే మరి ఒక ప్రణాళికలో ఉంది. దీంతో భవిష్యత్తులో ప్రీ ప్రైమరీ టీచర్లు, ఆయాలు, ఇన్స్ట్రక్టర్ల అవసరం పెరిగే అవకాశం ఉందని కూడా వర్గాలు చెప్తున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం వేలాది ఉద్యోగ అవకాశాలు రావచ్చని కూడా అంచనా వేస్తున్నాయి. ఎందుకనంటే ప్రభుత్వ పాఠశాలలు ఎక్కువైతే మరి ఆయాలు, ఇన్స్ట్రక్టర్లు మరియు ప్రీ ప్రైమరీ టీచర్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులారా, మీరైతే ఎడ్యుకేషన్ పైన దృష్టి పెట్టండి. ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ మీ యొక్క కళ, మీ యొక్క డ్రీమ్ ఉంటుంది కాబట్టి, మీ యొక్క టీచర్ కావాలి, నేను ఏదో ఒక కళ అనేది ఉంటుంది కాబట్టి విద్యపైన దృష్టి పెట్టండి. ముఖ్య విషయము ఏమిటంటే, ప్రస్తుతం ప్రీ ప్రైమరీ టీచర్ పోస్టులు అధికారిక ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలైంది అని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించలేదు. అందువల్ల సోషల్ మీడియాలో వచ్చేటువంటి ప్రతి వార్తను వినండి, గమనించండి. కానీ అది ఎంతవరకు నిజం అనేది మరి కొన్ని వీడియోల ద్వారా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటించలేదు. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడినట్లయితే, ఏపీలో ప్రస్తుతం ప్రధాన దృష్టి డిఎస్సి, టెట్ మరి ఇతర నియామకాలపై ఉంది. ఏపీలో ప్రస్తుతం ఏం చేస్తుంది, డిఎస్సి పైన, టెట్ పైన మరి టీచర్ల యొక్క నియామకాలపై చర్చలు జరుగుతున్నాయని మరి ఇంతకుముందు వీడియోలో మీరు తెలుసుకునే ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా ప్రీ ప్రైమరీ టీచర్ పోస్టుల భారీ నోటిఫికేషన్ ఇప్పటి వరకు అధికారికంగా విడుదల కాలేదు. అయితే జాతీయ విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ప్రీ ప్రైమరీ విద్యపై ప్రాధాన్యత పెరుగుతున్నందున భవిష్యత్తులో అవకాశాలు వచ్చే అవకాశం ఉందని విద్యా నిపుణులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే ఎన్ఈపీ ప్రకారం ప్రీ ప్రైమరీ విద్యపై ప్రాధాన్యత పెరుగుతున్నందున భవిష్యత్తులో అవకాశాలు వచ్చే అవకాశం ఉందని విద్యా నిపుణులు ఏపీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారైతే మరి భవిష్యత్తులో అవకాశాలు వచ్చే అవకాశం ఉందని అయితే మరి భావించడం జరుగుతుంది. ప్రీ ప్రైమరీ టీచర్ కావాలంటే సాధారణంగా అవసరమయ్యే అర్హతలు ఏంటి? ప్రీ ప్రైమరీ టీచర్ కావాలంటే అర్హతలు ఉండాలి కదా. కాబట్టి ఇంటర్ లేదా డిగ్రీ, డిఈఐఈడి లేదా ఎన్టీటీ, ఈసీసీఈ, మాంటిస్సోరీ కోర్సులు ఇలాంటివి చేస్తే మాత్రం ప్రీ ప్రైమరీ టీచర్కు అర్హతలు అనేది ఖచ్చితంగా మరి తీసుకోవడం జరుగుతుంది. ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇంటర్ లేదా డిగ్రీ, డిఈఐఈడి, ఎన్టీటీ, ఈసీసీఈ, మాంటిస్సోరీ కోర్సులు కనుక చదివినట్లయితే మీరు ఖచ్చితంగా ప్రీ ప్రైమరీ టీచరు మీ యొక్క కళ నెరవేరుతుంది. చిన్నపిల్లలకు బోధించే నైపుణ్యం ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్స్లో మాత్రం ప్రీ ప్రైమరీ టీచర్లకు అవకాశాలు అయితే కల్పిస్తున్నాయి. చిన్నపిల్లలకు బోధించే నైపుణ్యం ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్స్లో మాత్రం ప్రీ ప్రైమరీ టీచర్లకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో మదర్ టీచర్స్ కావాలని మరి వాంటెడ్ చేస్తారు. కాబట్టి మరి మీకు నైపుణ్యం అనేది ఉంటే ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్లో అవకాశం అనేది ప్రీ ప్రైమరీ టీచర్ అవకాశం అనేది దొరుకుతుంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే, తెలంగాణలో ప్రీ ప్రైమరీ విస్తరణ కొనసాగుతుంది. భవిష్యత్తులో వేల పోస్టులకు అవకాశం ఉండవచ్చు. అంగన్వాడీ నియామకాలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అంగన్వాడీ నియామకాలపై కూడా చర్చలు రావడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం వారి ప్రభుత్వం ప్రీ ప్రైమరీ టీచర్ నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఇక్కడ చూడండి, ప్రీ ప్రైమరీ టీచర్ నోటిఫికేషన్ అయితే విడుదల ఇంతవరకు అయితే కాలేదు. ప్రీ ప్రైమరీ టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఏం చేయాలంటే, ఇప్పటి నుంచే టెట్ అండ్ డిఈడి, ఈసీజీ వంటి అర్హతలపై దృష్టి పెట్టండి. అధికారిక నోటిఫికేషన్ వచ్చిన వెంటనే పూర్తి వివరాలు మీకైతే నేను అందిస్తాను. తప్పకుండా ఈ వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కమెంట్లో తెలియచేయండి.